యుగాల తరబడి ప్రేయర్ చేసుకో. యుగాల తరబడి జన్మ జన్మలుగా ఏ సత్యం తెలియక, ఏ జ్ఞానం తెలియక ఇంకా నేను అతి సాధారణమైన మానవ మాత్రుడుగానే, మనిషిగానే, శరీరంగానే, పదార్థంగానే, త్రిపుటిగానే జీవిస్తున్నాను. నా గురించి నాకు ఏ సత్యం అవగతమైతే, ఏ జ్ఞానం అనుష్ఠానమైతే, మళ్ళీ నేను నా అసాధారణమైన దివ్యస్థితిని పునఃప్రాప్తించుకోగలుగుతాను. ఈవాటి రోజున ఆ రాజవిద్యని, ఆ రాజగుహ్యాన్ని మా అందరికీ ఉపదేశించమని గురువరేణ్యుడిని, గుగ్గురువే అయిన శ్రీకృష్ణుడిని వినయపూర్వకంగా, హృదయంగా వేడుకుంటున్నాం. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ, కాంతిపుంజాలందరికీ, విరించులందరికీ, విశ్వంభరులందరికీ, విరాట్ స్వరూపులందరికీ, విద్వత్ వరేణ్యులందరికీ, శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ వ్యాసాశ్రమానికి, వేద విద్యాలయానికి స్వాగతం, శుభస్వాగతం, దివ్య స్వాగతం. జయోస్తు. సో త్రిషట్క సంఘాత స్వరూపంగా పేరొందిన గీతా శాస్త్రంలో తొలి అంకం అంటే తొలి షట్కాన్ని మనం ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా సఫలీకృతంగా ఉపదేశించుకోవటం జరిగింది. సో నిన్నటి రోజున ద్వితీయ షట్కం, భక్తి షట్కంగా పేరొందిన మరో అంకంలోకి ప్రవేశించాం. మరో అంకంలోని తొలి ప్రకరణం. సో ఆ అంకం యొక్క తొలి ప్రకరణం, తొలి ప్రకరణంలోని తొలి శ్లోకం, తొలి శ్లోకంలోని తొలి సుశబ్ద ప్రయోగం మయ్యాసక్తమనా. ఆ ప్రకరణాన్ని ఆ అంకంలో, ఆ షట్కంలో తొలి ప్రకరణం, ఆ తొలి ప్రకరణంలో తొలి శ్లోకం, ఆ తొలి శ్లోకంలో తొలి సుశబ్ద ప్రయోగం మయ్యాసక్తమనా. ఎందుకు ఇంతగా ఈ అంశం మీద ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే, ఈ యావత్ ప్రకరణానికి ఈ సుశబ్ద ప్రయోగం ఓ కేంద్ర బిందువు వంటిది. ఇది ఒక కేంద్ర బిందువు వంటిది. అందుకనే మయ్యాసక్త మనాహ అనేది అన్నిసార్లు మీ స్మృతి పదంలోకి తేవటం జరుగుతుంది. మై ఆసక్తి మనాహ్, అది అంటే అత్యంత నిగూఢమైన హృదయాంతరంగంలో కొలువై ఉన్న అంతర్యామి పట్ల ఆసక్తి కలిగిన మనస్సుని లేదా ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించుకోమని ఆచార్యులు కౌహిల అర్జునుడి ద్వారా యావత్ మానవాళికి ఓ హితోపదేశాన్ని గావిస్తున్నారు. సరే, మరి నేను నిన్నే చెప్పా, నిన్న మునుపటి సంచికలో నేను మీకు విన్నవించుకున్నాను. ఏమని? మయ్యాసక్త మనాహ అన్నప్పుడు అంతర్ముఖీనమైన దృక్పథానికి ఆహ్వానం ఈ శ్లోకం అని, అంతర్ముఖీనమైన దృక్పథానికి అంకురార్పణ ఈ శ్లోకం అని. మరి ఓ పార్థ, అత్యంత నిగూఢమైన నేను పట్ల ఆసక్తి కలిగిన మనస్సుని పరినిర్మించుకో. అర్జున, దెర్ ఇస్ ఎ మిస్టికల్ ట్రూ సెల్ఫ్ విచ్ ఈజ్ ఇన్హరెంట్, impregnated within you. All the human beings, they have a tendency, all the human beings, they have a tendency
all the human beings, they have a tendency, they are interested in God, but they do not realize that the God they are searching outside is very much inherent, impregnated within them. They always try to search for God outside. Added to this, they are interested in all the worldly affairs. They are interested in science and technology. They are interested in searching for gods outside, their birth, their relatives, and the date of birth of their relatives, date of birth of the God's relatives, all this stuff. But the irony is they don't know that the God is within them, and they do not have quest to know something about the God within. That is the tendency of humanity in general. So that is why Lord Sri Krishna has categorically emphasized very clearly that, O humanity, construct a thinking pattern where the utmost priority is given to God within, where at least you should be eager to know the mystical, magical God and the comprehensive knowledge of God. In this sense, the modus operandi of the God, the prism, the thinking pattern, the attitude, the prism, the love, everything, comprehensive knowledge of God within, the mystical knowledge, the magical knowledge of the mystical God. That was the opening of this sloka. Yes. సో ఆచార్యులైన శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా యావత్ మానవాళికి ఓ జ్ఞానపు శంఖారావం పూరించారు, ఓ హెచ్చరిక గంటికలు మోగించారు. అందరినీ అంటే సుప్రభాత గీతికిని ఆలపించి నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకోవటానికి సమాయత్తం చేయని ఆరంభించారు. బాహ్యోన్ముఖులైన మానవాళిని శివోన్ముఖుల్ని గావించడానికి తొలి అడుగు వేయించడానికి ప్రయత్నించారు. మయి ఆసక్త మనాహ. మయి అన్నప్పుడు ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలందరూ శ్రీకృష్ణుడు అని అపార్థం చేసుకున్నారు. అది కేవలం అపార్థం మాత్రమే అది అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే మునుపటి ప్రకరణం ఆత్మ సంయమ యోగం, మునుపటి ప్రకరణం ఆత్మ సంయమ యోగం. సో నీ హృదయాంతరంగంలో కొలువైన ఆత్మతో అనుసంధానం అవ్వమని ఆయన చెప్తే, మనం ఆ ప్రకరణానికి కొనసాగింపుగా తొలి శ్లోకంలో మయి అన్నప్పుడు, నేను అన్నప్పుడు నీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న నిజమైన నేనుగా అర్థం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. అది శ్రీకృష్ణుడు కానే కాదు, ఐ ఆమ్ ద ట్రూ సెల్ఫ్ అని చెప్తున్నారు. సో మనిషికి ఒక పోకడు ఉంటుంది. మానవుడి యొక్క జీవ లక్షణం ఇంద్రియ రూప జగత్తులో తల్ముల్కలై జీవించటం. దైవాన్ని కూడా ఇంద్రియ రూప జగత్తులోనే అన్వేషిస్తూ ఉంటాడు. మనిషికి అన్ని అంశాల పట్ల ఆసక్తి విపరీతంగా ఉంటుంది. అతడి బాహ్యంలో దైవాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. ఆ దైవం ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, వీటన్నిటి మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది. కానీ తన నిజతత్వమైన తానే అయిన తన హృదయాంతరంగంలో కొలువై ఉన్న దైవం పట్ల ఆసక్తి ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి గారు నేను ఎవరు అని చెప్పారని అంత ప్రాచుర్యం పొందారు. నేను మనిషి అయితే నేను ఎవరు అని ప్రశ్నించుకోకల్లా. నేను శరీరము అయితే రమణ మహర్షి గారు అనేవారు కాదు నేను ఎవరు అని అడగమని. నేను కొన్నాళ్ళు పుట్టి కొన్నాళ్ళకి చచ్చిపోయేవాడిని అన్నప్పుడు రమణ మహర్షి గారు అడిగేవారు కాదు. సో మహర్షి రమణులు నేను ఎవరు అని ప్రశ్నించుకోమన్నారంటే అది మన మూలాల్లోకి ఉద్ధరించుకోమన్నారు, మన మాతృకలోకి ఉద్ధరించుకోమన్నారు. ఈ దేహం పడిపోయిన తర్వాత కూడా ఒకవేళ నేను ఉంటే ఆ ఉన్నది ఎవరు, ఆ ఉన్నది దైవమా, ఆత్మ యొక్క మూలాలేంటి, అది కదా ప్రశ్నించుకోవాల్సింది. కాబట్టి దయచేసి సాధకులు సరిగ్గా అర్థం చేసుకుని మీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న అంతర్యామి పట్ల ఆసక్తి కలిగి ఉండే ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించుకోవడానికి అంకురార్పణ ఇవాల్టి రోజు జరగాలని, మీ అందరూ బాహ్యోన్ముఖుల నుంచి అంతర్ముఖులు అవ్వాలని, మీ అందరూ శివోన్ముఖుల నుండి స్వయోన్ముఖులు అవ్వాలని
నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ విన్నవించుకుంటూ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. తర్వాత ఇక 3 ముఖ్యమైన 4 వాక్యాలు నేను భాష్యం చెప్పిందంటే ముఖ్యంగా 4 వాక్యాలు ఉన్నాయి. 4 కానీ 3 కానీ. అత్యంత నిగూఢమైన నేను పట్ల ఆసక్తి కలిగిన మనస్సుని పరినిర్మించుకో. దీని గురించి సమగ్రమైన వివరణ మీకు ఇచ్చాను కాబట్టి, సో అలా మనస్సుని పరినిర్మించుకుంటే ఏమవుతుందో తర్వాత వాక్యం. సపోజింగ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కన్స్ట్రక్ట్ ఎ థింకింగ్ ప్యాటర్న్ వేర్ ది టాప్ మోస్ట్ ప్రియారిటీ ఈస్ గివెన్ టు హ్యావ్ ఎ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూ ఐ యామ్, దెన్ వాట్ హ్యాపెన్స్? దాని యొక్క ఫలశ్రుతి, దాని యొక్క ఆ శుభకృతి యొక్క ఫలశ్రుతి ఏ రీతిగా ఉంటుందో ఈ శ్లోకంలో చెప్పారు. తత్ఫలితంగా మహిమాన్వితమైన యోగ స్థితిని అభివ్యక్తీకరించుకోవటంలో కృతార్థుడివై మత్పరాయణుడుగానే పరిణమించదు. ఎప్పుడైతే నువ్వు నీ హృదయాంతరంగంలో దైవం ఉన్నారని, ఆయన సజీవంగా ఉన్నారని, ఆయనకి నీకు మధ్య అభేదమేనని, అదే నీ స్వస్వరూపమని నీకు తేట పడిపోతుందో, ఆయన యొక్క దృక్కోణాలోచన సంవిధానాన్ని, ఆయన యొక్క ప్రాధాన్యతల్ని, ఆయన యొక్క జీవన విధానాన్ని, ఆయన యొక్క వేగాన్ని, ఆయన యొక్క సుజ్ఞాన సాగర సమమైన సుజ్ఞానాన్ని, వీటన్నిటిని తెలుసుకోవటానికి నీకు ఉత్సుకత ఏర్పడిందో, వెంటనే తత్ఫలితంగా మహిమాన్వితమైన యోగస్థితి నీకు లభిస్తుంది. సో ఫలశ్రుతి, ఆ శుభకృతి యొక్క ఫలశ్రుతి ఇదిగా ఉంది. వెంటనే నీకు అది సుసంపన్నమైపోతుంది. ఏం సుసంపన్నమవుతుంది? యోగస్థితి. సాధకులకి ఒక సందేహం రావచ్చు, అయ్యా వీరు నా హృదయాంతరంగంలో ఉన్న దైవం పట్ల ఆసక్తి కలిగిన ఆసక్తిని పెంచుకున్నంత మాత్రం యోగస్థితి వచ్చేస్తుందంటే అక్కడే పట్టుకోగలగాలి. ఉపదేశిస్తున్నది శ్రీకృష్ణుడు. ఓ మహిమాన్వితమైన దైవం, యోగస్థితి అన్నప్పుడు అర్థం ఏంటి సార్? పరమాత్మ ఆత్మ జీవాత్మల సంగమం. కృష్ణుడితో సంగమం కాదుగా, పరమాత్మ ఆత్మ జీవాత్మల సంగమం. మరి ఓ జీవాత్మ తన పరమాత్మతో సంగమించాలి అని అనుకున్నంత మాత్రాన యోగస్థితి రావటం ఏంటి అంటే వచ్చేస్తుంది. ఎందుకంటే నిజానికి వీళ్ళిద్దరు విడిపోయి లేరు కాబట్టి. పరమాత్మ యొక్క దృక్కోణంలో జీవాత్మ ఎప్పుడూ అన్యంగా లేదు. కేవలం జీవాత్మ గారి దృక్కోణంలో మాత్రమే పరమాత్మ అన్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. పరమాత్మ గారి యొక్క దృక్కోణంలో జీవాత్మ గారు ఎప్పుడూ అన్యంగా లేరు. జీవాత్మ గారు మాత్రమే పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని అర్థం చేసుకోవాలా, పరమాత్మ యొక్క నిగూఢ తత్వాన్ని, సాగర సమమైన ప్రేమని, శిఖరాగ్రలో కొలువై ఉన్న జ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకోవాలా? జీవాత్మ గారి దృక్కోణంలో పరమాత్మ నాకు అన్యంగా ఉన్నారు. కానీ పరమాత్మ గారి యొక్క దృక్కోణంలో జీవాత్మ ఎప్పుడు నా హృదయస్థానంలోనే కొలువై ఉన్నది. సో నిజానికి వీరిద్దరు విడిపోలేదు కాబట్టి వెంటనే కలవాలి అని అనుకోగానే అప్పటికే కలిసి ఉన్న స్థితి లోంచి సుగంధాలు మొదలవుతాయి. అది అక్కడ. అంటే యోగం యుంజన్ అన్నారు కదా, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది యోగం అంటే ఎనలాజికల్ మైండ్. యోగం అంటే ఎనలాజికల్ మైండ్. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఎనలాజికల్ మైండ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. కాబట్టి వెంటనే మత్ ఆశ్రయ. సో వెంటనే ఏమన్నారు? తత్ఫలితంగా మహిమాన్వితమైన యోగస్థితిని అభివ్యక్తీకరించడంలో కృతార్థుడివై. యోగస్థితిని సుసంపన్నం చేసుకోవడం అయిపోయింది, యోగస్థితిని అభివ్యక్తీకరించడం కూడా మొదలైంది. యోగస్థితిని అభివ్యక్తీకరించడం అంటే ఏంటి? యోగస్థితిని అభివ్యక్తీకరించడం అంటే ఏంటి? అశాశ్వతమైన శరీరంలో ఉంటూ తాను శాశ్వతమైన వాడిని అని అర్థం చేసుకుని శాశ్వతమైన దృక్కోణంలోకి దర్శించడం. వెనకటికి ఒక ధ్యానపు గురువు ఉండేవాడు. మళ్ళీ మనం ఇక్కడికి రాము, మనం ఉన్న సుఖాలు సౌకర్యాలు సంతోషాలు అన్నీ ఇప్పుడే అనుభవించేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడికి రాము కదా. అది మా చిన్నతనంలో ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు,
ఆయన్ని హత్య చేసినప్పుడు జైల్లోంచి నేరస్తులందరూ బయటకు వచ్చేశారు. ఆ నేరస్తులకు తెలుసు ఒక రోజు కన్నా వాడు బయట ఉండరని. అందుకని వాళ్ళు కాఫీ ఐస్ క్రీమ్ ఒకేసారి తినటం, ఎగ్జిక్యూటివ్ చైర్లో ఊగుతూ ఏదో వాళ్ళు నేరస్తులు కదా బయటకు వచ్చారు. అలా ఉన్నది వారు చెప్పింది. సో అశాశ్వతమైన శరీరంలో ఉంటూ నేను శాశ్వతమైన వాడిని అని దర్శించడం అంటే ఇవన్నీ ఉండకపోవచ్చు, నేనుంటాను అన్న భావుకత కలిగి ఉండటం. ఆ ధ్యానపు గురువు చెప్పింది ఎలా ఉందంటే ఇవన్నీ ఉంటాయి, నేనుండను కాబట్టి వీటన్నిటిలో దక్కిందే దక్కుడు అన్నట్లుగా ఉంది. ఇవన్నీ ఉన్నా ఉండకపోయినా నేనుంటానన్న భావుకత వేరు, ఇవన్నీ ఉంటాయి కానీ నేనుండనేమో అన్న భావుకతకి ఎంత తేడా ఉందో చూడండి. ఎందుకంటే ప్రతి ఉపదేశానికి అంతరార్థం అపార్థం రెండు ఉంటాయి. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనలాజికల్ మైండ్ అంటే యోగం యుంజన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనలాజికల్ మైండ్ అంటే ఏంటి? అశాశ్వతమైన శరీరంలో ఉంటూ కూడా నేను శాశ్వతమైన వాడినే అన్న దార్శనికతని కలిగి ఉండటం, దేహంలో ఉంటూ కూడా నేను ఆత్మ చైతన్యాన్నే అన్న పరిమళాలని ఆగ్రహించగలగటం, అలాగే త్రిపుటిగా ఉంటూ కూడా బహుముఖ కోణంలోంచి సత్యాన్ని దర్శించగలిగే సంప్రజ్ఞత్వాన్ని సుసంపన్నం చేసుకోవటం, కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మే ఫలితాన్ని ఇస్తున్నది అని నమ్మబలికే లోకంలో ఉంటూ కూడా కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేనే లేదు. కేవలం సంకల్పానికి మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నదని సవినయంగా సగౌరవంగా ప్రకటించుకోవటం. ఎటు చూసినా నేను మనిషినేనని, ఎటు చూసినా మానవ సంతతి మధ్యలో ఉంటూ నేను మానవుణ్ణే కాదు దేవదేవుణ్ణి, దివ్యమైన కాంతి పుంజాన్ని అని సవినయంగా సగౌరవంగా నిగర్విగా ప్రకటించుకోగలిగే సామర్థ్యం. అంటే అతడికి యాంగ్జైటీ ఉండదు. ఎప్పుడైతే అటు ఫరెవర్నెస్ యొక్క సంగతి తెలిసిపోయిందో, ఎప్పుడైతే నేను శాశ్వతమైన వాడిని అన్న సత్యం తేటపడిపోయిందో అతడికి భవిష్యత్తు మీద ఒక భయం ఉండదు. ద ఫియర్ టువర్డ్స్ ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగ్జైటీ. ద ఫియర్ టువర్డ్స్ ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగ్జైటీ. నేను ఎప్పటికీ ఉంటాను అనుకున్న వాడికి మృత్యుభీతి ఉండదు. నేను ఎప్పటికీ ఉంటానన్నవాడికి భవిష్యత్తు మీద ఒక ఆందోళన ఉండదు. ఏది ఉన్నా నేను లేకపోయినా నేను ఎప్పటికీ ఉంటాను అనుకున్న వాడికి కకృతి ఉండదు. అంటే ఆ ధ్యానపు గురువు చెప్పినట్లుగా ఏది పడితే తినేసి అంత కంగారు ఉండదు. తర్వాత నేను ఎప్పటికీ ఉంటానని తెలుసుకుని నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఎప్పటికీ ఉంటారని తెలుసుకున్నవాడు ఎవరు మరణించినా బెంగపడతాడే తప్ప శోకించడు, దుఃఖించడు. సో అతడు మరో చోట ఉన్నాడని అర్థమైపోతుంది. దేహంలో దేవుడు ఆవిష్కృతం అవటం, మనిషిలో మాధవుడు కళ్ళు తెరవటం, సాధారణమైన వాడిలో అసాధారణమైన వాడు మేల్కొని అతను దర్జాగా కాలు మీద కాలేసుకుని సింహాసాధినేతుడు అవటం, అదొక మాహాత్యం, మహిళ మాహాత్యం అది. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనలాజికల్ మైండ్. రెండో పార్టీ వచ్చి యోగం యుంజన్. దాన్ని నేను తత్ఫలితంగా మహిమాన్వితమైన యోగస్థితిని అభివ్యక్తీకరించడంలో కృతార్థుడివై వెంటనే మత్పరాయణుడిగానే పరిణమించదు. ఆ ఫలశ్రుతి యొక్క శిఖరాగ్ర భాగంకి వెళ్ళేటప్పటికి, చర్మాంక దశకి వెళ్ళేటప్పటికి వెంటనే మత్పరాయణుడిగానే మారిపోయావా అన్నారు. తర్వాత దాంట్లో మూడో వచనంలోకి వెళ్ళేటప్పటికి, ఏ రీతిగా ఉపదేశిస్తే నీ సంశయాలన్నీ సంపూర్తిగా తొలగిపోయి నీలో సమగ్రమైన అవగాహనలు ఏర్పడతాయో ఆ రీతిగా నేను ఉపదేశించేదను. ఎంత అద్భుతమైన గురువు! ఆ సాధకుడి యొక్క అసమర్థత, అజ్ఞానం, అర్థం చేసుకోలేకపోవటం, ఆ ఇరుకు సందులు, అతడి పరిమితాలు, సంఖ్యలు, సంక్షోభాలు, వీటన్నిటినీ అర్థం చేసుకుని ఆచార్యులైన శ్రీకృష్ణుడు హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు? నాయన, నీ సంగతి నాకు బాగా తేట పడుతున్నది. నీకు ఎలా చెప్పితే సమగ్రమైన అవగాహనలు ఏర్పడతాయో, ఏ రకమైన సందేహాలు లేకుండా ఉంటాయో, నీ సందేహాలన్నీ సమాధాన పడిపోతాయో ఆ రీతిగా నేను ఉపదేశిస్తానయా,
అని హామీ ఇచ్చారు ఎత్తుగడలోనే. ఎంతటి కరుణ, ఎంతటి వాత్సల్యం, ఎంతటి జ్ఞానమో అంతటి వాత్సల్యం కూడా తన శిష్యుని పట్ల స్ఫుటంగా తేటపడుతుంది. తర్వాత ఏమన్నారు? శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయవా, కాస్త శ్రద్ధగా శ్రవణం చేయవా అని ఉపదేశించారు. ఇది తొలి శ్లోకానికి నేను దర్శించిన దర్శనం. ఒకసారి పునశ్చరణ చేసుకున్నాం కాబట్టి ఇవాల్టి పాఠ్యాంశంలోకి, ఈ సంచికలోని ఇవాల్టి పాఠ్యాంశంలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని గావిద్దాం. ఈ సంచికలోని శ్లోకం చదువమ్మా. భగవద్గీత 7వ అధ్యాయం అహం జ్ఞానం సవిజ్ఞానం 2వ శ్లోకం. జ్ఞానం. ఒక్క నిమిషం. ఇక్కడ అహం జ్ఞానం సవిజ్ఞానం ప్రకరణం యొక్క శీర్షిక గురించి కూడా మనం చర్చించుకోవాలి. మునుపటి శ్లోకంలో కూడా నేను మీకు విన్నవించుకున్నాను. అహం జ్ఞానం సవిజ్ఞానం అన్న ఆ ప్రకరణానికి నామాంతరం నేను దర్శించడం జరిగింది. సో రెండో శ్లోకం వల్లనే నేను ఈ ప్రకరణానికి ఆ నామాంతరం గావించాను. ఇంతకుముందు వాళ్ళు అసలు కర్మయోగం, జ్ఞాన కర్మయోగం, జ్ఞాన విజ్ఞాన యోగం అంటే అసలు ఏ ప్రకరణంలో ఉన్నామో అసలు అర్థం కాకుండా ఉండే అంత గందరగోళం చేశారు. కానీ చాలా విపులంగా శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలోనే జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః అని చాలా విపులంగా వివరంగా చెప్పేశారు. కాబట్టి ఈ శ్లోకాన్నే నేను ఈ ప్రకరణం యొక్క శీర్షికగా నామాంతరం గావించడం జరిగింది. ఎందుకంటే నేను నమ్మేది ఎప్పుడు ప్రకరణం యొక్క శీర్షిక ఆ ప్రకరణంలో ఉన్న జ్ఞానానికి ప్రాతినిధ్యం వహించాలి. కాబట్టి నేను సాధకులు మన్నించాలి. ఈ ప్రకరణానికి సరైన పేరు ఇదే అనేది కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే, యోచిస్తే మీరు కూడా ప్రశంసిస్తారు. జయోస్తు. ఇప్పుడు చదువు. 7వ అధ్యాయం అహం జ్ఞానం సవిజ్ఞానం 2వ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. భావం: నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగులదు. సో ఈ శ్లోకం యొక్క మన వివేకామృతం ఏంటమ్మా? వివేకామృతం. అట్టి అహం యొక్క జ్ఞానాన్ని విజ్ఞాన సహితముగా సంపూర్ణముగా ఉపదేశించదను. అహం యొక్క ఈ జ్ఞానమును ఎరింగినచో మరల ఈ జగత్తులో తెలుసుకొనదగినది ఏదియూ మిగిలియుండదు. ఓకే. అట్టి అహం. సో మయి చెప్పారు కదా, ఆ మయి వచ్చేటప్పటికి అహం అయింది. సో అట్టి అహం యొక్క జ్ఞానాన్ని విజ్ఞాన సహితముగా సంపూర్ణముగా ఉపదేశించదు. విజ్ఞాన సహితముగా సంపూర్ణముగా ఉపదేశించదు. అహం యొక్క ఈ జ్ఞానమును ఎరింగినచో మరల ఈ జగత్తులో తెలుసుకొనదగినది ఏది మిగిలి ఉండదు. ఎంత అద్భుతంగా చెప్పారు. అంటే శ్రద్ధ, ఎందుకంటే శ్రద్ధా పుష్పాలతో గురువుని జ్ఞానాన్ని పూజించకుండా ఉపదేశించిన జ్ఞానమంతా ఊసర క్షేత్ర వర్షోదకమే అవుతుంది. ఊసర క్షేత్ర వర్షోదకం అంటే వర్షం కురవకూడని ప్రదేశాల్లో కురిస్తే అది వృధా అయిపోతుంది. సో అందుకని ఆ శ్రద్ధా పుష్పాలు వికసింపచేసే నేపథ్యంలో శ్రద్ధ అంటే అనేకసార్లు మీకు విన్నవించుకోవటం జరిగింది. జ్ఞానం యొక్క విలువను తెలుసుకుని జ్ఞానాన్ని తెలుసుకునే సుగుణాన్ని శ్రద్ధ అంటారు. అంటే జ్ఞానం యొక్క విలువను తెలుసుకుని
ఆ తర్వాత జ్ఞానాన్ని తెలుసుకునే సుగుణాన్ని శ్రద్ధ అంటారు. సో ఆ శ్రద్ధాపుష్పాలు వికసింపచేయటానికి ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఈ నిర్దిష్టమైన శ్లోకంలో అహం యొక్క ఈ జ్ఞానము నెరింగనచో మరల ఈ జగత్తులో తెలుసుకొనదగినది అంటూ ఏది మిగిలి ఉండదయా అన్నారు. సో అక్కడ జ్ఞానం యొక్క ప్రాధాన్యతని తెలిపారు. జ్ఞానం యొక్క విశిష్టతని తెలిస్తే, జ్ఞాన విశేషమైన ఉపయోగాలన్నిటి గురించి కానీ తెలిస్తే తర్వాత ఏమవుతుందండి? శ్రద్ధాపుష్పాలు వికసిస్తాయి. అప్పుడేమవుతుంది? ఉపదేశించిన ప్రతి జ్ఞానపు అంశం, ప్రతి బిందువు విశేషంగా సాధకుడిలోకి ప్రవేశించి అతడిని అనుష్ఠానం గావించుకుని అతడు పరిపూర్ణమైన యోగ స్థితిని సుసంపన్నం చేసుకోవటానికి దోహదపడుతుంది. సో అందుకని శ్రద్ధని వికసింపజేసి అహం యొక్క ఈ జ్ఞానమును ఎరింగనచో మరల ఈ జగత్తులో తెలుసుకొనదగినది ఇంకోటి ఏదో మిగిలి ఉండదు అని చెప్పేశారు. అట్టి అహం అంటే నిజమైన నేను. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడి దేవుడనా? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ ఉంది కదా. దాంట్లో అహం బ్రహ్మాస్మి అనేది శ్రీకృష్ణుడు రాకముందు వేదాలు ఉపనిషత్తులు చెప్పింది కదా. అహం బ్రహ్మాస్మి అంటే ఆ చెప్పిన మునీశ్వరుడు దేవుడనా? మరి అక్కడ అలా అర్థం అవునప్పుడు ఇక్కడ అహం ఆడినప్పుడు శ్రీకృష్ణుడు అని ఎలా అర్థం అవుతుంది? అంటే మరి దుర్మార్గం మన మీద చేసిన విషప్రయోగం. ఇప్పుడు కొన్ని గీతాశాస్త్రం రాకముందే వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయి. ఏదో ఒక ఋషి పుంగవుడు అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యాన్ని ఉపదేశించారు. అక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేను దైవాన్ని అన్నప్పుడు చెప్పిన ఋషీశ్వరుడు దైవం అని అనుకోలేదే. అక్కడ నేను అంటే నిజమైన నేనుగానే అర్థం చేసుకున్నామే. అక్కడ అహం అన్నప్పుడు నిజమైన నేను అర్థమైనప్పుడు ఇక్కడ అహం అన్నప్పుడు ఇంకో రకంగా ఎలా అర్థమవుతుందో మరి సాధకులే. అక్కడ అహానికి ఒక అర్థం, ఇక్కడ అహానికి ఒక అర్థం ఎలా ఉంటుంది? సో అట్టి అహం నేను యొక్క జ్ఞానాన్ని విజ్ఞాన సహితముగా సంపూర్ణముగా ఉపదేశించెదను. అట్టి మయ్యల్లా ఇక్కడికి వచ్చేటప్పటికి అట్టి అహం యొక్క జ్ఞానాన్ని కంప్లీట్గా, అంటే శేషమేమీ లేకుండా నిశ్శేషముగా అశేషముగా నేను నీకు ఉపదేశించేదను అని ఆచార్యులు ఇక్కడ చాలా స్ఫుటంగా ఉపదేశించడం జరిగింది. సో జ్ఞానమును ఇంకోటి ఏంటంటే ఈ శ్లోకంలో ఎత్తుగడే జ్ఞానం గురించి ప్రస్తావించారు. అసలు ఎత్తుగడే జ్ఞానం తేహం, అని ఎత్తుకున్నారు. కాబట్టి భక్తి షట్కం పేరున్న భక్తి షట్కంలో ఉన్నది కూడా జ్ఞానం అనేది చాలా, ఇది ఒక జ్ఞానులకి విజయ శంఖారామం పూరించినట్టుగా ఉన్నది. జ్ఞానం తే నీకు అహం నేను సవిజ్ఞానం అంతర్యామి గురించి తత్వం తెలిపెదను. అశేషత లేశమాత్రం కూడా బ్యాలెన్స్ లేకుండా తెలుసుకో. నేను మయి ఆసక్త మనాహ అన్నప్పుడు అహం బ్రహ్మాస్మి రెండు కోట్ చేస్తున్నా. ఇందాక నేను కొంచెం పెట్టుబడి పెట్టాను, ఇప్పుడు దాన్నే వివరంగా చెప్తాను. మయి ఆసక్త మనా అన్నప్పుడు కృష్ణుడని అభిప్రాయపడిన వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్నా. అహం బ్రహ్మాస్మి అని చెప్పినప్పుడు ఒక మహర్షి ఉచ్చరించారు ఆ శబ్దాన్ని. అప్పుడు దైవం అన్నప్పుడు ఆ మహర్షి నేనే దైవం అని చెప్పినట్లుగా మనం భావించలేదు కదా. మరి ఇక్కడ మయి అన్నప్పుడు కూడా అదే వర్తిస్తుంది కదా అని సాధకులు అర్థం చేసుకోవాలి. అహం, మయి ఇలాంటి పదాలు వాడినప్పుడు
పాత్రకు సంబంధించినవి వాడుతున్నారా, అంతర్యామికి సంబంధించినవి వాడుతున్నారా అనేది కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా గమనించాలి. సో ఇవాళ మొదటి శ్లోకం యొక్క పునశ్చరణ, రెండో శ్లోకంలో ముఖ్యంగా అట్టి అహం నేను యొక్క జ్ఞానాన్ని విజ్ఞాన సహితముగా. సో ఇక్కడ విజ్ఞాన సహితంగా తెలియచేటువంటి విజ్ఞాన సహితంగా తెలియచేటువంటి ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఆత్మవి అని చెప్పటం జ్ఞానం చెప్పటం. దాని వెనుకున్న శాస్త్రం, దాని వెనుకున్న శాస్త్రీయత, ద సైంటిఫికల్ రీజన్ బిహైండ్ దట్ నాలెడ్జ్, అది విజ్ఞాన సహితం. నువ్వు ఆత్మవి అని చెప్పారనుకోండి, సాధకుడికి ఎలా నమ్మశక్యంగా ఉంటుంది? దాని వెనుకున్న శాస్త్రీయత చెప్తే అతను నమ్ముతాడు. ఎట్లా? నాయనా, ఎప్పుడైనా ఒక మరణించిన లేకపోతే ఒక శవం దగ్గరికి వెళ్తే, లేదా ఒక వ్యక్తి జీవించినప్పుడు చూసావు, అతడి శవాన్ని చూసావు, కళ్ళు ముక్కు కాళ్ళు అన్నీ అలాగే ఉన్నాయి, కానీ అతను లేడంటున్నావు. ఇంతకుముందు నువ్వు చూస్తున్నప్పుడు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఉన్నాయి, కానీ ఇప్పుడు అతడు శవం అంటున్నారు. అంటే ఏంటి? ఇంతకు ముందు ఉన్నది ఏదో ఇప్పుడు అతనిలో లేదు. ఆ లేని దాన్ని అప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు, ఇప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు. కానీ అప్పుడు ఉన్నదని ఇప్పుడు లేదని గ్రహించగలిగావు. ఎలా? అది ఉన్నప్పుడు అతడిలో చలనం ఉంది, అది లేనప్పుడు అతడు అచలంగానే ఉండిపోయాడు. ఇప్పుడు అర్థమవుద్ది కదా, అవును ఇంతకుముందు కూడా ఇతని కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చలనం ఉంది. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కానీ చలనం లేదు. అంటే ఇంతకుముందు ఉన్నదేదో ఇప్పుడు లేదు. అంతకుముందు ఉన్నదాన్ని నేను చూడలేకపోయా, ఇప్పుడు లేని దాన్ని కూడా నేను చూడలేకపోతున్నా. అదే ఆత్మ. సో ఆత్మ ఎప్పుడూ కంటికి కనిపించట్లేదు. ఆత్మ ఉండటం వల్లనే దేహం సజీవంగా ఉన్నది. ఆత్మ ఉపసంహరించుకుంటే దేహం ఇక దేహం అన్న స్థితిలో కొనసాగలేదు. కాబట్టి దేహానికి కేంద్ర బిందువు ఆత్మ చైతన్యం మాత్రమే అన్న స్ఫురణ కలుగుతోంది కదా. అలా జ్ఞానం చెప్పి మానవుడికి నమ్మశక్యం కానటువంటి సుజ్ఞానాన్ని ఉపదేశించి అతడి అందుబాటులోకి తేవటానికి ఆ జ్ఞానం వెనుకున్న శాస్త్రీయతని ఉపదేశించటమే సవిజ్ఞానం అని నేనైతే భావిస్తున్నా. సి ఆల్వేస్ ది నాలెడ్జ్ అబౌట్ సోల్ అండ్ స్పిరిట్ ఈజ్ మిస్టికల్. It is beyond the perception of human being. It is beyond the capacity of the human brain. The brain cannot figure out when it is being taught to it as it is. So when the beautiful master teacher teaches something, especially the Lord Sri Krishna assures you, I will also teach you the scientific reasoning behind the knowledge. That scientific reasoning is విజ్ఞానం అని నేను భావిస్తున్నాను. దట్ సైంటిఫిక్ రీజనింగ్ మైట్ బి విజ్ఞానం అని నేను భావిస్తున్నాను. కాబట్టి విజ్ఞాన సహితంగా జ్ఞానమును ఉపదేశించదనని, ఈ జ్ఞానం తెలిస్తే మళ్ళీ ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేకపోవటం అంటే, సపోజ్ నువ్వు ఒక బిల్డర్వి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో నిష్ణాతుడివి, చాలా నీ అంతటోడు లేడు, అద్భుతం. కానీ నువ్వు మరణించావు, మరో విద్యను మళ్ళీ పడతావు, మరో విద్యను నేర్చుకుంటావు. కానీ ఆత్మవిద్య తెలుసుకుంటే మరోసారి భూతలానికి రావాల్సిన అవసరం లేదు. మరోసారి భూతలానికి రావాల్సిన అవసరం వెళ్ళినప్పుడు భూతలంలో మనిషి చేసే చేష్టల్లో, ఆ మనిషి యొక్క వ్యవహార శైలుల్లో, వాటిల్లో నిష్ణాతుడు అవడానికి దోహదపడే విద్యలతో నీకేం పని? ఇది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా ఉపయోగం ఏమీ లేదు అని అద్భుతంగా ఆచార్యులు ఉపదేశించారు. ఇక్కడికి ఈ ప్రకరణానికి, ఈ ప్రకరణంలోని 2వ శ్లోకానికి, ఈ సంపుటికి, ఈ శ్లోక సంపుటిలో 2వ శ్లోకానికి ఇవాటికి స్వస్తి. శుభం. జయోస్తు.